ఆయన ఆశించింది ఒకటైతే అధిష్టానం మరొకటిచ్చింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ పార్టీని బతికిస్తే ఆయనకు మొండి చేయి చూపించింది రేవంత్ సర్కార్. మంత్రి పదవి వస్తుందనుకుంటే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ఆ ఎమ్మెల్యే అలకబూనారట. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కాంగ్రెస్ అధిష్టానం కార్పొరేషన్ పదవి ఇచ్చింది. తమ నాయకుడికి మంత్రి పదవి వస్తుందనుకుంటే చైర్మన్ పదవి ఇవ్వడంపై ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలవడమే కాకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ పార్టీని బతికించారు ప్రేమ్ సాగర్ రావు. అయితే ఆయనకు అధిష్టానం మంత్రి పదవి ఇవ్వకపోగా కేవలం కార్పొరేషన్ పదవి ఇవ్వడంపై నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక తనకు మంత్రి పదవి వస్తుందని ప్రేమ్ సాగర్ రావు ఆశించారు. అయితే అధిష్టానం ఆయన ఆశలు అడియాశలు చేస్తూ ఆ పదవిని గడ్డం వివేక్ కట్టబెట్టింది. పార్టీ కోసం పనిచేయడమే కాదు, కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను గట్టెక్కిస్తే తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీలు మారిన వివేక్ పదవి ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పార్టీపై ఒక దశలో అలిగారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ, బట్టి విక్రమార్క పాదయాత్ర, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సభను విజయవంతం చేసిన తనకు కాకుండా పార్టీలు మారిన వివేక్ మంత్రి పదవి ఇవ్వడంపై అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును బుద్ధగించడానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ గా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ కోసం కష్టపడ్డ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా కంటి తొడుపు చర్యగా కార్పొరేషన్ పదవి ఇవ్వడంపై ఆయనను అవమానించినట్లేనని ఎమ్మెల్యే అనుచరులు పార్టీ అధిష్టానంపై మండిపడుతున్నారు. తమ నాయకునికి కార్పొరేషన్ పదవి వచ్చినా నియోజకవర్గంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేయలేదు, సంతోషం వ్యక్తం చేయలేదు. ఇక కాంగ్రెస్ అధిష్టానం తమ నాయకునికి మంత్రి పదవి హామీపై తలుపులు మూసినట్టేనని ఆయన అనుచరులు మదనపడుతున్నారు.